మంచిది. ఈ సందర్భంలో వాక్య సందేశాన్ని అందించడానికి మహిమరాజయ్య గారు ఉన్నారు. సమయాన్ని అయ్యగారికి అప్పచెప్తున్నాను. ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్థానిక సంఘ పెద్దలకును కూడి చేరి ఉన్న మీ అందరికీ అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి వారందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ ప్రభు యొక్క మహాకృపను బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి ఈ దినమున ఈరోజు మీతో నిలబడుటకు ప్రభు నాకు కల్పించిన అవకాశానికి దేవుని కూడా నేను స్తుతిస్తున్నాను. మంచిది ప్రియులారా, ఈ మొదటి రోజు కూడికలో ప్రభువు నాకు ఇచ్చిన తలంపు ఆలోచన మేరకు మీ అందరితో కొన్ని మాటలు నేను మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాను. దేని గురించి మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను అంటే, ఈ సమాజంలో మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తికి మధ్య నశించిపోయింది ఏమిటంటే ఐక్యత, సమాధానం, ఏక మనసు. ఇదిగో ఒకే గర్భములో పుట్టినటువంటి సహోదరులుగా, అంటే అన్నదమ్ముల మధ్య లేనిదేమిటి? ఐక్యత. ఇదిగో భార్య భర్తల మధ్య లేనిది ఏమిటి? ఐక్యత. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇరుగు పొరుగు వారితో సరియైనది లేనిది ఏమిటంటే ఐక్యత. సంఘములో కూడా పిల్లలు ఒక మాటలో చెప్పాలంటే సమాజంలోనే కాదు, కుటుంబంలోనే కాదు, క్రీస్తు ప్రాణం పెట్టి రక్తం కాచి సంపాదించిన ఆయన సంఘములో ఒకే రక్తంలో కొనబడ్డాం, ఒకే నామమును విశ్వసించాం, ఒకే ప్రభువును ఆరాధిస్తున్నాం, ఒకే నామమున బ్యాప్టిజం తీసుకున్నాం. ఇదిగో ఒకే నామమున ఏక శరీరమై కూడుకుంటున్న మనలో, సంఘముగా ఉండవలసిన మనలో, దేవుని సంఘములో కూడా ఏమీ లేదండి. ఏ సంఘాన్నైనా చూడండి, ఏ సంఘమునైనా చూడండి, విభేదాలే. ఏ సంఘమైనా చూడండి, కక్షలే. ఏ సంఘమైనా చూడండి, గొడవలే. ఏ సంఘములోనైనా చూడండి, తారతమ్యాలే. ఈరోజు సంఘాల పరిస్థితి, లోకములో ఉన్న కుటుంబాలు, సమాజం పరిస్థితే కాదు, క్రీస్తు రక్తములో, ఒకే నామమున ఇదిగో కడగబడి, రక్షింపబడి, బ్యాప్టిజం పొంది ఒకే నామమును ఆరాధిస్తున్న ఏకముగా ఉండవలసిన సంఘములో కూడా విచారమైన సంగతి ఏమిటంటే ఐక్యత లోపించింది. ఏక మనసు లేదు, ఐక్యత లేదు. పిల్లరా, ఐక్యత లేని జీవితాలు కలిగి సంఘాలు విభిన్నమైపోతున్నాయి, సంఘాలు నలిగిపోతున్నాయి, సంఘాలు ఇదిగో పిల్లరా లోకంలో కలిసిపోయాయి అన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే, సంఘములో ఐక్యత కావడానికి మనము కలిగి ఉండవలసిన లక్షణాలు ఏమిటో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే, ప్రభు యొక్క సంకల్పం ఏమిటంటే, యేసు ప్రభు వారు సిలువ వేయబడి చనిపోతానన్న ఒక రోజు ముందు, చనిపోతానన్నటువంటి ఒక రోజు ముందు ఆయన ఇలాగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈరోజు రేపు చచ్చిపోతానంటే ఈరోజు రాత్రి ఇలా ప్రార్థన చేశాడు ప్రభు. ఏమని తెలుసా? యోహాను సువార్త రండి ఒకసారి చూద్దాం. ప్రభు యొక్క ఉద్దేశం సంఘం పట్ల ఏమై ఉందో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు చనిపోతానన్నటువంటి ముందటి దినమున రాత్రి ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ఆయన సంఘం ఏం కావాలని కోరుకున్నాడో తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం నుంచి ఒకసారి చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు ఒకసారి చదివినట్లయితే ఏమని వ్రాయబడుతుందో చదువుకుందామా? యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు, ఇలా ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును, నీ యందు నేనును ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము
ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో వారును అలాగే ఏకమై ఉండాలి అన్నదే యేసు ప్రభు ప్రార్థన. ఆయన చనిపోతాను, శిలువ మరణం పొందుతాను అన్న రోజు రాత్రి ముందు యేసు ప్రభు యొక్క ప్రార్థన వేదన ఏమిటండి? తండ్రి, నీవు నేను ఎలాగ ఒకటై ఉన్నామో, ఐక్యమై ఉన్నామో, ఏకమై ఉన్నామో, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచిన వారు, ఇదిగో భూమి మీద ఈ వాక్యాన్ని విని ఎవరైతే రక్షణ పొందుతారో వారందరూ కూడా ఏం కావాలి? నువ్వు నేను ఐక్యమై ఉన్నట్టుగా, నువ్వు నేను ఏకమై ఉన్నట్టుగా, ఇదిగో నీ నామమును రక్షణ పొందిన ప్రతి ఒక్కరు, నీ నామమును రక్షించబడిన ప్రతి ఒక్కరు, ఇదిగో ఈ 12 మంది శిష్యులు అలాగే వారు మాత్రమే కాదు, వారి వాక్యములను రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఏం కావాలి? యేసు ప్రభు యొక్క ఆవేదన, యేసు యొక్క ప్రభు యొక్క హృదయ భారం, యేసు ప్రభు యొక్క వేదన ఏమిటంటే ఆయన ఎందుకు విశ్వసించిన ఆయన సంఘమై ఉన్న మనము ఈ లోకంలో ఎలాగ బ్రతకాలని ఆయన కోరుకున్నాడంటే ఐక్యత కలిగి ఉండాలని, ఏకంగా ఉండాలని, ఒకే భావం కలిగి ఉండాలని, ఒకే మనసు కలిగి ఉండాలని ఆయన ప్రార్థించి వేదంతో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. అయ్యా, నువ్వు నేను ఒకటై ఉన్నలాగున ఈ ప్రజలందరూ కూడా ఒకటిగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఈరోజు ఆ ప్రార్థనకు విలువ ఉందా? సంఘంలో విభేదాలు కలిగి, సంఘంలో గొడవలు పెట్టుకొని ఐక్యత లేకుండా చీలిపోయిన ఒకే చోట 2-3 సంఘాలుగా మార్చబడి 2-3 చర్చిలు పెట్టుకొని ఆరాధించే సంఘాలు లేవా? ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే నువ్వు నేను ఒకటై ఉండలాగున, నువ్వు నేను ఏకమై ఉండలాగున, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఏమై కావాలి? ఉందా మరి ఐక్యత? ఏక మనసు ఉందా? ప్రభు యొక్క ఆవేదన, ప్రభు యొక్క హృదయవాంఛ, ప్రభు యొక్క కోరిక, అయ్యా నువ్వు నేను ఒకటై ఉన్నలాగున వారు ఒకటిగా ఉండాలి. మనకు తెలుసు కదా 133వ కీర్తనలో సహోదరులు ఎలాగుండాలి? సహోదరులు అంటే అర్థం ఏంటి తెలుసా? సహా ప్లస్ ఉదరము అంటే ఒక గర్భములో నుండి ఉద్భవించిన వారు అని అర్థం. సహోదరులు అనగా సహా ప్లస్ ఉదరం అంటే ఒకే గర్భములో నుండి ఉద్భవించిన వాడు. మనమందరం ఎవరిలో నుండి వచ్చాం? క్రీస్తులో నుండి. ఒకే నామమున, ఒకే రక్తంతో, ఒకే నామమున మనమందరము ఏమయ్యామండి? సహోదరులుగా చేయబడ్డాం. పిల్లరా, ఆయన ద్వారా మనమందరం ఈ లోకంలో ఇదిగో ఆయన పిల్లలుగా పుట్టాం. ఎవరైతే ఆయన విశ్వసించారో వారందరూ ఏమయ్యారు? ఆయన పిల్లలగుటకు అధికారం అనుగ్రహించారని వ్రాయబడుతుంది. మనమందరము ఆయన పిల్లలం, ఆయన సహోదరులం మనమందరము. ఇప్పుడు మనమందరం ఏమై ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత తల మీద పొయ్యబడి అహరోను అంచుల మీదుగా కారిన తైలం వలె ఉంటుందని చెప్పాడు. కాబట్టి పిల్లరా, ఐక్యత కావాలి, ఐక్యత కావాలి అన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదిమ సంఘ పరిస్థితులను మనం ఆలోచన చేస్తే, ఆదిమ సంఘం అంటే పెంతెకోస్తు దినమున ప్రారంభించబడిన సంఘ పరిస్థితి మనం ఆలోచన చేస్తే ప్రభు ఏదైతే కోరుకున్నాడో ఆ సంఘము ఆ దినాల్లో ఆ ఐక్యతను కలిగి ఉంది అన్న సంగతి చెప్తున్నాను. ఆదిమ సంఘ కాలాన్ని మనం పరిశీలన చేస్తే యేసు ప్రభు ప్రాణం పెట్టి రక్తం కార్చి సమాధి చేయబడి తిరిగి లేచి ఇదిగో పరమునకి వెళ్ళిపోయిన 50 దినములకు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు పేతురు, యోహాను గారు లేచి ఇదిగో వాక్యాన్ని ప్రకటించగా ఆ దినమున ఇంచుమించుగా 3000 మంది ఏమయ్యారండి? రక్షించబడి బాప్టిజం తీసుకున్నారు. ఆ రోజు నుంచి సంఘం ప్రారంభించబడింది. ఆ దినం నుండి కొంతకాలం వరకు సంఘం ఎలాగుంది తెలుసా? యేసు ప్రార్థించిన ప్రార్థనకు ఫలితంగా వారందరూ ఎలాగున్నాడు తెలుసా? ఐక్యంగా ఉన్నట్టుగా, ఇదిగో ఏకంగా ఉన్నట్టుగా మనం బైబిల్లో చూడగలుగుతాం పిల్లారా. ఆదిమ సంఘం యొక్క పరిస్థితి మనం ఆలోచన చేస్తే, ఆదిమ సంఘం యొక్క స్థితిగతిని మనం పరిశీలన చేస్తే, ఆదిమ సంఘం యేసు ప్రార్థించిన ప్రార్థనకు కరెక్ట్గా ఏమై ఉంది తెలుసా?
ఐక్యమత్యము కలిగి ఉన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మీరు ఆలోచన చేస్తే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము ఆదిమ సంఘం ఎలాగుందో. మరియు ఎట్లా వారు ఏక మనస్కులై వారు ఏమై ఉన్నారండి? ఏక మనస్సు కలిగిన వారై. ప్రభు యొక్క ప్రార్థన ఏమిటి? ప్రభువా తండ్రి, నువ్వు నేను ఒకటై ఉన్నలాగునా ఇదిగో వీరు మాత్రమే కాదు, వీరు వాక్యం వలన రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఏం కావాలి? ఏకం. ఆదిమ సంఘం ఏమైంది? ఈరోజు సంఘాలు అలాగున్నాయా? ఆదిమ సంఘాన్ని పోలి బ్రతుకుతున్నాయా? ఆదిమ సంఘం యొక్క పద్ధతులు, లక్షణాలు సంఘములో ఉన్నాయా? గాలి తిన్న సంఘమా, ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయన కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసిన ప్రార్థన ఏమిటంటే, తండ్రి నేను నువ్వు ఒక్కటై ఉన్నలాగున్నా ఇదిగో రక్షణ పొందిన నీ యందు విశ్వాసం ఉంచిన నీ రక్తముతో అందరూ కూడా ఏం కావాలి? ఒకటిగా. గార్ల తిన్న సంఘమా, ఒకటై ఉన్నామా? విభేదాలు కలిగిన బ్రతుకులు, కక్షలు, తారతమ్యాలు, భేదాలు కలిగిన బ్రతుకులు, ఒకటి చెప్పింది ఒకరికి నచ్చగా, ఒకటి చెప్పింది ఒకరికి నచ్చగా సంఘములో విభేదాలు కలిగి జీవితాన్ని కొనసాగిస్తున్నాం. చనిపోయే ముందు ఎవడైనా ఒక మాట చెప్పాడంటే అది ఎంత ప్రాముఖ్యమై ఉంటుంది తెలుసా? ఈ లోకంలో బతికిన కాలం కంటే చనిపోయే ముందు చెప్పే మాటలు ఎంత ప్రాముఖ్యమై ఉంటాయి తెలుసా? యేసు తాను చనిపోతానన్న చివరి రాత్రి, ముందు రాత్రి ఆయన చెప్పిన మాట, ప్రార్థించిన ప్రార్థన ఏమిటంటే వీరందరూ ఒకటిగా ఉండాలి. ఆదిమ సంఘం అదే కలిగి ఉంది. మనం ఎలాగున్నామో ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాను. అదే అపొస్తలుల కార్యముల గ్రంథం ఇంకో మాట చూడండి. 4వ అధ్యాయం 32వ వచనాన్ని మీరు చదివినట్లయితే, అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ కలిగిన వారై ఉండిరి. ఏమై ఉన్నారండి? విశ్వాసం ఉంచిన వారందరూ ఏక హృదయము. మనకు నా మాట మీకు అర్థమైందా? విశ్వసించిన వారందరూ ఆదిమ సంఘంలో ఏమై ఉన్నారు? ఏక హృదయము. మన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఉందా? ఒకే హృదయము, ఒకే ఆత్మ కలిగి ఇదిగో పిల్లరా మనమందరము కూడా ఒకటిగా, ఐక్యంగా, ఏకముగా సంఘములో కొనసాగుతున్నామా? ఆలోచన చేయమని చెప్తున్నాను. విభేదాలు కలిగిన బతుకులు కలిగి ఉన్నాం. ఇదిగో లోకంలో సమాజాన్ని చూస్తే అలాగుంది, కుటుంబ పరిస్థితులు చూస్తే అలాగున్నాయి, అన్నదమ్ముల మధ్య, భార్య భర్తల మధ్య దేవుని ఎరుగని సమాజంలో లాగే ఉంది. కానీ క్రీస్తును అంగీకరించిన, క్రీస్తును నమ్మిన, ఆయన కుటుంబంలో చేర్చబడిన సంఘములో కూడా ఇవే పరిస్థితులే కలిగి ఉన్నామని చెప్తున్నాను. ఎంత విచారం! ఈ ఐక్యత ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. ఈ ఐక్యత ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. కొరింథీ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ వేదనతో ఇలా అన్నాడు తెలుసా? కొరింథీ సంఘానికి పౌలు గారు పత్రికను రాస్తూ ఏమన్నాడు తెలుసా? ఇదిగో 1 కొరింథీ పత్రిక చూడండి ఒకసారి. కొరింథీ సంఘానికి ఒక పత్రికను రాస్తూ పౌలు గారు ఏమన్నారంటే 1వ అధ్యాయము 10వ వచనం చదివితే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం, సహోదరులారా ఏకభావముతో మాట్లాడవలనని మీలో కక్షం లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ సన్నద్ధులై ఉండవలని యేసు పేరట మిమ్మును. కొరింథీ సంఘానికి పౌలు పత్రిక రాసినప్పుడు ఏమన్నాడండి? సహోదరులారా, నా సహోదరులారా. సహోదరులంటే ఏం చెప్పారు ఇందాక? సహా ప్లస్ ఉదరము, ఒక్క గర్భము నుండి తీయబడిన వారు. అదే మాట్లాడుతున్నాడు. ఓ నా సహోదరులారా, మీరందరూ ఏక మనసు కలిగి ఉండాలని వేడుకొనుచున్నాను. అయ్యా మీరందరూ ఏకభావం, అయ్యా మీరందరూ ఏక తాత్పర్యము కలిగి ఉండాలి. అంటే వారిలో ఏక మనసు ఉందా? ఉందా?
పౌలు గారు ఈ పత్రిక రాసేసరికి కొరింథీ సంఘం విభేదాలు కలిగిన సంఘముగా అయిపోయింది. కక్షలు కలిగి, అసూయలు కలిగి, భేదాలు కలిగి, ఒకటి నేను పౌలు వాడనంటే, ఒకటి నేను క్రీస్తు వాడను, ఒకటి కేఫా వాడను, ఇలాగ ఎవరికి నచ్చినట్టుగా వాడు చెప్పుకుంటూ, ఎవరికి తోచింది వాడు చేసుకుంటూ సంఘములో చీలిపోయి విభేదాలు కలిగి ఉంటే ఈ సంగతి క్లోయ ఇంటి వారి వలన పేతురు పౌలు గారికి తెలియవచ్చి పత్రికను రాస్తూ ఇలా అన్నాడు, అయ్యా కొరింథీ సంఘంలో ఉన్నవా దేవుని సంఘమా, ఓ నా సహోదరులారా, మిమ్మల్ని బ్రతిమలాడి వేడుకుంటున్నా, మీరందరూ ఒకటిగా ఉండాలని నాకు ఆకాంక్ష, నా కోరిక, ఇదిగో నా తాత్పర్యం. ఒకటిగా ఉన్నారా? కిందికి రమ్మండి. ఏమన్నాడు? 11వ వచనం, నా సహోదరులారా మీలో ఏమున్నాయి? కలహములు కలవని క్లోయ ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. చూసారా సంఘములో ఏముందండి? కొరింథీ సంఘంలో విభేదాలు. ఐక్యంగా ఉండవలసిన దేవుని సంఘం కక్షలు, అసూయ, తారతమ్యాలు, భేదాలు, పగలు, ప్రతీకారాలు, కొట్లాటలు, గొడవలు ఇదిగో కలిగి విచ్ఛిన్నమైపోయింది. సంఘం అంటే తెలుసా? ఆయన శరీరం. సంఘం అంటే ఏమిటంటే ఆయన శరీరం. ఆయన సంఘానికి శిరస్సు. విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఆయన శరీరములో ఒక అవయముగా చేర్చబడుతున్నారు. ఇప్పుడు నా శరీరం అంతా కలిసి ఉందా, వేరే ఉందా? కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు అన్ని కలిసి ఉన్నాయా, వేరువేరుగా ఉన్నాయా అని అడుగుతున్నా. ఇన్ని కలిసి ఉంటేనే నేనయ్యాను. ఇది నా శరీరం అయింది. ఇది తెంచివేయబడింది అనుకో, నరికివేయబడింది అనుకో, నా శరీరంలో అవుతుందా? పిల్లరా, సంఘం అంటే ఏమిటంటే క్రీస్తు శరీరం. ఆయన సంఘానికి శిరస్సు. ఇదిగో ఆయన ఎందు విశ్వసించిన వారే ఆయన సంఘం, ఆయన శరీరంలో ఒక అవయవం. ఇప్పుడు ఆ శరీరం ఏమైపోయింది తెలుసా? విచ్ఛిన్నమైపోయింది. క్రీస్తు శరీరం ఇదిగో పటాపంచలైపోయినట్టుగా, వేరైపోయినట్టుగా సంఘములో విభేదాలు కలిగి ఇదిగో ఒకటిగా ఉండవలసిన శరీరం విచ్ఛిన్నము చేసిన బ్రతుకులు కలిగి ఉన్నాం. పౌలు అందుకే వేదన పడుతూ అంటున్నాడు, వేడుకుంటూ మాట్లాడుతున్నాడు, అయ్యా అయ్యా ఓ కొరింథీలోని నా సహోదరులారా, ప్రభువునందు నా ప్రియులారా, మీరు ఒక్కటిగా ఉండడానికి ప్రయత్నం చేయండి అయ్యా. మీరు ఒకటిగా ఉండాలయ్యా. మీరు ఒకటై ఉండాలి. ఒకే మనసు, ఒకే భావం, ఐక్యత కలిగి ఉండాలని నా ఆకాంక్ష, నా కోరిక. క్రీస్తు విభజింపబడి ఉన్నాడయ్యా. ఒకడు అపోల్లో వాడని అంటాడు, ఒకడు కేఫా వాడని అంటాడు. ఇలా మీరు కక్షలు కలిగి, అసూయలు కలిగి మీలో మీరు విభజించుకొని కొట్లాడుకోవడం ఎందుకయ్యా? సంగమా, పెద్దలారా, అయ్యా ప్రభు పక్షాన మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈ రాత్రి మీరందరూ ఒకటిగా ఉండాలని ప్రభు ఆకాంక్ష. ఆయన ఎందుకు విశ్వసించిన మనమందరం ఒకే భావం, ఒక తాత్పర్యం, ఐక్యత కలిగిన వారమై, ఏక జీవితాన్ని కలిగిన వారమై జీవించాలన్నది ప్రభు కోరిక. మన జీవితాలు అలాగున్నాయా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకోమని ప్రభు పక్షాన మీకు మనవి చేస్తున్నాను. మన బ్రతుకులు ఎలాగున్నాయి? మనం ఎలాగున్నాం? ఐక్యత కలిగిన వారంగా ఉన్నామా లేదా? ఎఫెసీ సంఘానికి రాస్తూ పౌలు గారు ఏమన్నారో చూడండి ఒక మాట. ప్రభు యొక్క ఆవేదన ఏమని చెప్పాను? ప్రభు యొక్క ఆవేదన ఏంటండి? చనిపోతానన్న ముందు రాత్రి ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, నేను నువ్వు ఒక్కటై ఉన్నలాగున వీరందరూ ఏం కావాలి? ఏకం కావాలి. పౌలు, అయ్యలారా, ఆయన ఆవేదన మీరందరూ ఒకటిగా ఉండాలి. ఇదే నా ఆకాంక్ష, ఇదే నా కోరిక. ఎఫెసీ సంఘానికి రాస్తూ ఏమన్నాడు తెలుసా? 4వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే రండి. ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమందు బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతో నడుచుకునవలని
ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమలాడు. ఎందుకు బతిమలాడుతున్నాడు? ఏం కావాలని? ఏ ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవటందు ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగిన వారమై. ఆత్మదేవుడు ఐక్యతను కలిగిస్తాడు. కాపాడుకోవలసిన బాధ్యత ఎవరిదండి? ఎవరు ఐక్యతనిచ్చేది? ఎవరు? దేవునికి శత్రువులమైపోతే యేసు ప్రాణం పెట్టి తన ఆత్మ వల్ల మనం దూరస్తులైన మనం సమీపస్తులుగా చేశాడు. ఏక కుటుంబంగా మార్చాడు, ఏక జనులుగా మార్చాడు. ఐక్యతను కలిగించేది ఆయనే. స్త్రీ అని, పురుషుడని, దాసుడని, స్వతంత్రుడని భేదము లేకుండా అందరిలో ఐక్యతను కలగజేసిన వాడు ఎవడండి? దేవుడే కదా. దేవుడు ఐక్యతనిస్తున్నాడు, దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఎవరి? అందుకన్నాడు ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నట్టు మీరేం కలిగి ఉండాలి? ఐక్యతను కలిగించేది దేవుడు, కాపాడుకోవలసిన బాధ్యత ఎవరిది? మనది. మీకు అర్థమవుతుందా? శత్రువులమైపోయిన మనల్ని క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులుగా మార్చింది యేసు ప్రభువారు. ఇదిగో ఐక్యతను, సమాధానాన్ని కలిగించింది ఆత్మదేవుడు. ఐక్యతను కాపాడుకోవలసిన బాధ్యత మనది. గర్భఫలం ఇచ్చేవాడు ఎవరు? ఇచ్చే బాధ్యత ఆయనది, పెంచే బాధ్యత అట్లాగా ఐక్యతను ఇచ్చింది ఆయన, కాపాడుకోవలసింది మనమే. అయ్యా, ఐక్యతను కాపాడుకుంటేందుకు శ్రద్ధ కలిగిన వారై ఉండాలని మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బ్రతిమాలు కొనుచున్నాను. ఏం చేస్తున్నానంట? బ్రతిమాలు కొనుచున్నాను. ఓ సంగమా, ప్రభు పక్షాన మీతో మాట్లాడే మాట ఏమిటంటే, ఒకవేళ విభేదాలు కలిగి ఐక్యత లేకుండా, ఇదిగో అసూయ కలిగి, ద్వేషాలు కలిగి, పగలు కలిగి, ప్రతీకారాలు కలిగి బ్రతుకుతూ ఉంటే ప్రభు పక్షాన మీకు మనవి చేస్తున్న మనవి ఏమిటంటే, మీరు ఐక్యంగా ఏక మనసు కలిగి ఉండాలని మా ప్రార్థన, మా బోధ. అయ్యా, మీరందరూ ఒకటిగా ఉండాలని ఆయన ఆవేదనను మీకు తెలియజేస్తున్నాను. మీరు కలిసి ఉండాలి. క్రీస్తు శరీరమైన మీరు వేరుగా ఉండడానికి వీలు లేదు. ఒకటిగా ఉండాలి. ఏకభావముతో ఐక్యతను కాపాడుకుంటేందుకు శ్రద్ధ కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఈ ఐక్యతను కాపాడుకోవడానికి కొన్ని సూత్రాలు చెప్తాను. పౌలు గారు చెప్పిన మాటల్లో నుండి ఏం చేస్తే ఈ ఐక్యత మనలోకి వస్తుంది, ఏం చేస్తే కలిసి ఉండగలుగుతాం, ఏం చేస్తే కలిసి జీవించగలుగుతామో పౌలు గారు చెప్పిన ఆ సూత్రాలను చెప్పి నేను నా మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు సంఘాల్లో ఐక్యత లేకపోవడానికి కారణాలు ఇవే. ఈరోజు ఐక్యంగా మనం ఉండాలి అంటే, ఏక మనసు కలిగి ఉండాలంటే, సంఘం ఏకంగా బ్రతకాలి అంటే కొన్ని సూత్రాలు చెప్తాను ప్రియులారా ఈ రాత్రి. ఐక్యత కోసం ఏక మనసు కోసం కొన్ని సూత్రాలను చెప్తాను, అవి వినండి. అలా మీరు బ్రతకండి. సంఘములో ఐక్యత, ఏకభావం వస్తుందన్న సంగతి చెప్తున్నాను. ఏం చెప్పాడంటే పౌలు గారు, చూడండి మరొకసారి అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మరొకసారి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి చదవండి. కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. మొదటి విషయం చెప్తా వినండి. ఇదిగో ఐక్యత కాపాడుకోవడానికి నువ్వు కలిగి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటంటే ప్రేమ కావాలి. ఏం కావాలండి? ప్రేమ సంబంధాలను అతికిస్తుంది. ప్రేమ విడిపోయిన వ్యక్తులను దగ్గర చేస్తుంది. ప్రేమ ఒకరినొకరు అతికిస్తుంది. పిల్లారా, ఐక్యం చేస్తుంది. ప్రేమ దూరమైపోయిన వ్యక్తి కలిసి ఉండాలంటే ప్రేమ కావాలి. వేరైపోయిన వారు ఇదిగో కలిసి ఉండాలంటే ప్రేమ కావాలి. అదేంటున్నాడు, ప్రేమ మీరు కలిగి ఉండాలి. మొదటగా సంగమా, ఐక్యతను మీరు కాపాడుకొని బ్రతకాలంటే, ఏకంగా జీవించాలంటే, ఐకమత్యం కలిగి సంఘం బ్రతకాలంటే మొదటగా కావాల్సింది సంఘానికి ఏమిటండి? ప్రేమ. మనం ప్రేమ అంటే అన్ని పదాలకు ఒకే ప్రేమను పెడతాం, కానీ గ్రీకులో ప్రేమను రకరకాలుగా పిలుస్తారు పిల్లరా. అంటే
అంటే అర్థం కాలేదు కదా. మనం అన్నిటికీ ఒకే ప్రేమ అనే పదాన్ని వాడతాం, కానీ గ్రీకులో అట్లా ఉండదు. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమకు ఒక పదం, అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమకు ఒక పదం, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమకు ఒక పదం, దేవుని ప్రేమకు ఇంకో పదం వాడుతారు. అర్థమైందా మీకు? భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమను గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఇదిగో భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమను ఏమంటారు తెలుసా? హీరాస్. గ్రీకులో హీరాస్ అనే పదం ఉపయోగించారు. అది కామ సంబంధమైన ప్రేమ అని అర్థం. ఇదిగో ప్రియులారా, స్త్రీ పురుషుల మధ్య స్నేహితుల మధ్య ఉన్న ప్రేమకు ఫిలియా అనే పదం ఉపయోగించారు. కుటుంబము సభ్యులోని ప్రేమకు స్టోర్గా అనే ప్రేమను ఉపయోగించారు. దైవ సంబంధమైన ప్రేమకు అగాపే అనే ప్రేమను ఉపయోగించారు. ఏ ప్రేమ కలిగి ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పేది దైవ సంబంధమైన ప్రేమ కలిగి ఉండాలి. అగాపే అంటే అది మన నుంచి ఏదైనా కోరుకునేది, సహించేది, ఓర్చుకునేది, మన నుంచి ఏది ఆశించనిది ఏ ప్రేమ అంటే దైవ సంబంధమైన ప్రేమ. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. ఈ ప్రేమ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రేమ ద్వారా ఐక్యత, ఏకభావం అన్నవి మనలో ఏర్పడతాయని చెప్తున్నాను. ప్రేమనే సంబంధాలను ఒకటి చేస్తుంది, ప్రేమనే ఐక్యతను కలిగిస్తుంది, ప్రేమనే అతికింపజేస్తుందని చెప్తున్నాను. ఒక ఇల్లు కట్టాలంటే రాయి మీద రాయి ఏం చేస్తామండి? ఒకటిగా పేరుస్తాం. వాటికి మధ్య అవి నిలబడడానికి, కలిసి ఉండడానికి ఏం పెడతాం? మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఒక ఇల్లు నిర్మాణం చేయాలంటే రాయి మీద రాయి పెట్టి గోడను పైకి లేపుతాం, అంతేనా? అవి ఒకటిగా అత్తుకొని నిలబడడానికి ఏం చేస్తాం? సిమెంటు. అతికించేదేమిటి? రాయిని అతికించేదేంటి? కలిపేదేంటి? ఇప్పుడు మనిషిని కలిపేది ఏంటంటే ఇది లేకనే విడిపోతున్నాయి సంఘాలు, ఇది లేకనే ఐక్యతను కోల్పోతున్నాయి సంఘాలు. ఇదిగో సిమెంటు లాగా ప్రేమను, దైవ సంబంధమైన ప్రేమను కలిగి ఉండండి, సంబంధాలు అతకబడతాయి, సంబంధాలు కలిసి ఉంటాయని చెప్తున్నాను. దైవ సంబంధమైన ప్రేమ కావాలి. ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? కొలస్సీ పత్రిక రండి. ప్రేమ ఏం చేస్తుందో గొప్ప పని ఒకసారి చదువుకుందామా? ప్రేమ ఏం చేస్తుందంటే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మీ కొరకు లవోదికయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును ఎంతగా పోరాడుచున్నాను. వారు ప్రేమయందు, ఇక్కడ చూడండి ఈ మాట, ప్రేమయందు ఏం కావాలి? ప్రేమ ఏం చేసింది? సంబంధాలను ఏం చేసింది? ప్రేమ అతికించింది, ఇది ఒకటి చేసింది. ప్రేమ ఒకటిగా మారుస్తుంది. అర్థమవుతుందా? ప్రేమ సంబంధాన్ని ఇసుక రాయి మధ్య సిమెంట్ ఏం చేసిందని చెప్పాను? అతికించినట్టుగా రాయి మధ్య సిమెంట్ ఎలాగైతే అతికింపజేసిందో మనిషి మధ్య ఇదిగో సంబంధాలను అతికింపజేసేది, ఐక్యతను కాపాడేది, ఏక మనసును కలగజేసేది ఏమిటైనా ఉందంటే అది ప్రేమనే. అందుకే పౌలు అంటున్నాడు, ప్రేమయందు మీరు అతకబడాలి, ప్రేమయందు ఐక్యం కావాలి, ప్రేమ ద్వారా మీకు అతకబడుతుంది. ఆ ప్రేమను మీరు కలిగి ఉండాలి. సంగమా, ఈ రోజు నేను చెప్పే మాట ఏమిటంటే, ఇదిగో యేసు యొక్క ప్రార్థన ఏమిటంటే మనమందరం ఒకటై ఉండాలి. యేసు యొక్క వేదన ఏమిటంటే ఐక్యం కావాలి. ఆ ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. అది మన కర్తవ్యం, మన బాధ్యత. ఇదిగో ఆ ఐక్యతను సంఘంలో కావాలంటే ఇప్పుడు ఒకని ఎడల ఒకడు ఏం కలిగి ఉండాలి? ప్రేమ ఉందా? మరి ఒకనంటే ఒకరికి ప్రేమ ఉందా? సంఘములో ఒకరంటే ఒకరికి ప్రేమ ఉందండి? ప్రేమ కలిగిన జీవితాలు కలిగి ఉండాలి. ప్రేమ అతికింపజేస్తుంది, హత్తుకొనేలా చేస్తుంది, ఏకం చేస్తుంది. మీకు చక్కని ఎగ్జాంపుల్ చెప్పనా? ఎక్కడో పుట్టింటుంది ఈమె, ఎక్కడో పెరిగింటాడు ఆయన. ఎవరు? పెళ్ళిలో పాడతాం కదా భార్య భర్తల గురించి, ఎక్కడెక్కడో బైబిల్లో అదే ఉంది ప్రియులారా. ఇద్దరు ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, వివాహం జంట ద్వారా ఏమయ్యారు? ఒకటైనారు.
తల్లిదండ్రుల సమక్షంలో పెరిగిన ఆ కుమార్తె, తల్లిదండ్రుల మధ్య పెరిగిన ఈయన, వీరు ప్రేమ వివాహం అనే ప్రేమ బంధము ద్వారా తల్లిదండ్రులను విడిచిపెట్టి ఏమైపోయారు? బైబిల్ చూడండి, ఒక మాట ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక మాట చదువుకుందాం. 5వ అధ్యాయము 25వ వచనం. ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక ప్రేమ ఏం చేస్తుందని చెప్తున్నాను. మీరును ప్రేమించండి, క్రీస్తు కూడా ప్రేమించి కలంకమైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను, మొత్తం ప్రేమ గురించి మాట్లాడుతున్న పురుషులారా, మీరు ప్రేమ కలిగి ఉండండి. క్రీస్తు కూడా అలాగే ప్రేమించి అప్పగించుకున్నాడు. ఇదిగో ఎలాగైతే తన సొంత శరీరాన్ని ఒకడు ప్రేమించుకుంటాడో, పోషించుకుంటాడో, ప్రేమించుకొని సంరక్షించుకుంటాడో, అలాగే మీరు మీ భార్యలను ఏం కలిగి ఉండాలి? ప్రేమను కలిగి ఉండాలని చెబుతూ 31వ వచనంలో ఏమన్నాడు తెలుసా? సంఘమును పోషించి సంరక్షించుతున్నాడంటూ, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను, వారేమయ్యారు? వారిద్దరు ఏమయ్యారు? దేని చేత? ప్రేమ చేత. పురుషుడా, క్రీస్తు ప్రేమించినట్టుగా నువ్వు ప్రేమించు నీ భార్యను. ఇదిగో నీ శరీరాన్ని ప్రేమించుకొని, పోషించుకొని, సంరక్షించుకొని, కాపాడినట్టుగా నువ్వు ప్రేమించినట్టుగా నీ భార్యను ప్రేమించు. అలా ప్రేమిస్తే మీరిద్దరు వేరుగా ఉన్న మీరిద్దరు ఏమవుతారు? ఒకటిగా హత్తుకుంటారు, ఏకమవుతారు. ప్రేమ సంబంధాలను కలుపుతుంది. ప్రేమ లేకపోతే సంబంధాలు దూరం అయిపోతాయి. మీకు ఒకటే మాట చెప్తున్నా, నేను అర్థం చేసుకోండి. సమాధానం, ఐక్యత, ఏకభావం మనలోకి రావాలి అంటే మనలో ప్రేమ ఉండాలి అన్న సంగతి చెప్తున్నాను. ప్రేమ లేకపోతే సంబంధాలు అన్నవి కలవవు. ఎప్పుడు దూరమే, వేరుగానే ఉంటాం. ఏకభావం ఉండదు, ఐక్యత ఉండదు. కాబట్టి ఓ సంఘమా, ప్రేమ విషయంలో లోపం కలిగిన వ్యక్తులుగా ఉంటే ఈ రాత్రే మీరు మీ ప్రేమను పరిశీలన చేసుకొని సరిచేసుకోమని చెప్తున్నాను. ప్రేమ విషయంలో మిమ్మల్ని మీరు సరిచేసుకోమని చెప్తున్నాను ప్రభు పక్షాన. పిల్లరా, ప్రేమను కలిగి ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. అందుకే పౌలు గారు విభేదింపబడిన ఆ సంఘానికి రాస్తూ ఒక మాట అన్నాడు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం ఏమన్నాడు చూడండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం ఏం అన్నాడండి? ఎందుకు ఆ సంఘంలో ఏమున్నాయని చెప్పారు? మొదటగా ఆ సంఘంలో ఏమున్నాయని చెప్పానండి? కొరింథీ సంఘంలో 1వ అధ్యాయం 10వ వచనంలో, అయ్యా మీలో కక్షలు, విభేదాలు, ఇదిగో అసూయలు, ద్వేషాలు, పగలు ఉన్నాయని చెప్పి ఇదిగో వారిని హెచ్చరిస్తూ చివరి ముగింపులో వారితో అంటున్నాడు, మీరు ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలి? అబ్బా, ఆ ప్రేమని ఈ ద్వేషాలని తొలగిస్తుంది. ఆ ప్రేమని విభేదాలను తీసివేస్తుంది. ఆ ప్రేమనే మీ సంబంధాలు అతికించి ఏకం చేస్తుంది. కాబట్టి మీరు ప్రేమ కలిగి ఉండడానికి ఏం కావాలి? ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి అంటే మొదటగా ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఎవరి మీద ద్వేషం కలిగి ఉన్నారో, కోపం కలిగి ఉన్నారో, ప్రతీకారం పగలు కలిగి ఉన్నారో, ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే వాటన్నిటిని తొలగించుకొని మీరు ఏకంగా ఐక్యంగా ఉండాలి అంటే ప్రేమను కలిగి ఉండండి. విభేదాలు తెలిగిపోయి సంబంధాలు అతకబడతాయి, మళ్ళా ఐక్యం చేయబడతారని చెప్తున్నాను. ప్రేమ లేకపోతే ద్వేషం వలన సంబంధాలు విడిపోతాయి, ద్వేషం వలన సంబంధాలు తెగిపోతాయి, విభేదాలు పెరుగుతాయి, కక్షలు, గొడవలే. ప్రేమ కలిపితే ద్వేషం, అసూయ దూరం చేస్తుంది సంబంధాలను. కాబట్టి ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడమని ప్రభు పక్షాన మనవి చేస్తున్నాను. అది ఏ ప్రేమ అని చెప్పాను? దైవ సంబంధమైన ప్రేమ.
ప్రియులారా, దైవ సంబంధమైన ప్రేమ, క్రీస్తు మన ఎడల చూపిన ఆ ప్రేమను మనం ఇతరుల ఎడల చూపవలసిన వారమై ఉన్నాం. ఆ ప్రేమ పొందిన మనం యోహాను సువార్త 15:12 ఉంటుంది చూడండి. యోహాను సువార్త ఎలా ప్రేమించాలంటే, యోహాను సువార్త 15:12 ఇలా అంటాడు, నేను మిమ్మును ప్రేమించినట్టుగా మీరును ఒకరినొకరు. ఆ ప్రేమ మనం శత్రులమై ఉండగా, పాపులమై ఉండగా, దూరస్తులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, ఉగ్రతకు పాత్రులమై ఉండగా ఆయన దైవ సంబంధమైన అగాపే ప్రేమ మనలో చూపాడు. అదే ప్రేమను మీరు ఒకని ఎడల ఒకడు చూపండి. ఇప్పుడు ఐక్యత మీలో కలుగుతుంది. నేను ప్రేమించినట్టుగా మీరు ప్రేమించాలి. అది ప్రభు మన నుంచి కోరుకునేది. అర్థమైందా? ఇదిగో ఐక్యత కోసం, ఏకభావం కోసం మొదటగా మనం కలిగి ఉండవలసింది ఏంటండి? ప్రేమ. అది కలిగి ఉండడానికి ప్రయాసపడమని ప్రభు పక్షం మనం చేస్తున్నాం. రెండవ సూత్రం రండి. పౌలు ఏం చెప్పాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇందాక చదువుకున్న మాటనే మరొకసారి 2వ వచనం, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటేందుకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఏం చేయమన్నాడండి? సహించాలి. సహనము కావాలి. ఐక్యత కావాలి అంటే సహించే మనసు ఉండాలి. ఏం కావాలండి? సహనం. ప్రేమ ఉంటేనే మొదట సహనం వచ్చేది తెలుసా? ప్రేమ లేకపోతే సహనం రాదు. సహనం కావాలి అంటే కూడా ఏం కావాలి? ప్రేమ కావాలి. సహించేది ఏమిటంటే ప్రేమనే. ఇప్పుడు మా నాయన ఉన్నాడు అనుకోండి, లేకుంటే మా నాయన ఉన్నాడు అనుకోండి, మా నాయన నన్ను తిట్టినా కొట్టినా ఆయన మీద నాకు ప్రేమ ఉంటే నేను చేస్తాను, సహిస్తాను, ఓర్చుకుంటాను. ఆ బంధం అట్లాగే ఉంటుంది. ఇదిగో ప్రేమ సహనము కలిగిస్తుంది. ప్రేమ ద్వారా సహనం వస్తుంది ఒక వ్యక్తికి. ఆ మాట మీరు గమనించినట్లయితే ఒకసారి చూడండి. సహనము కలిగి ఉండాలని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. 12వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 4వ వచనాన్ని మీరు చదివినట్లయితే, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం సహనం ఎలాగొస్తుందో చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించేది ఏమిటండి? ప్రేమ. ఇప్పుడు నువ్వు సహించాలంటే ప్రేమ కావాలి. నా మాట అర్థం చేసుకోండి. ఆయన అన్నాడు, మీరు ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండాలంటే మీలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ చేతనే ఒకరినొకడు సహించుకోవాలి. ఎవడైనా తప్పు చేసినా ఓర్చుకోవాలి, సహించాలి. సహనము ద్వారా సంబంధాలు నిలబడతాయి. సహనము ద్వారా సంబంధాలు కట్టబడతాయి అని చెప్తున్నాను. భార్య భర్తలు ఇద్దరున్నారు అనుకోండి, వాడు తాగొస్తాడు. పిల్లరా, తాగొచ్చి తిరుగుతూ భార్యను కొడతా ఉంటాడు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఎంతకాలం ఎగుతావే వాంతో, వాడు తాగేది, పనిలా తిరిగేది, కొట్టేది. ఈమెనేమో పిల్లలను చూసుకొని, అమ్మ ఎప్పుడో ఒకసారికి మారుతారులేయే, తల్లిదండ్రులే విడిపించడానికి ప్రయత్నం చేస్తారు. పురిపెట్టి ఈమెం చేస్తుంటుంది? సహిస్తూ ఉంటుంది. ఏదో ఒక రోజు మారకుండా ఉంటాడన్న భర్త. ఈమె మాట వినింటే కనుక సహించకుండా ఏమైపోయేది సంబంధం? తల్లిదండ్రుల మాట వినింటే ఏమైపోయేదండి? వాడిని ఎంతకాలం భరిస్తావే, ఎంతకాలం సహిస్తావే, వాళ్ళు మారడు, వాడిని విడిచిపెట్టు. అవి పిల్లల మీద ప్రేమతో, ఇదిగో నా భర్త ఏ రోజైనా మారుతాడు, నన్ను తన్న సరే ఓర్చుకుంటాన్ని సహిస్తేనే సంబంధం ఏమైందండి? నిలిచి ఉంది. ఒకవేళ తల్లి మాట విని గనక వెళ్ళిపోయింటే ఏమైపోయేది? సహనము అతికింపజేస్తుంది, ఐక్యతనిస్తుంది. కాబట్టి సహనం కలిగి ఉండాలి అన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా సహనాన్ని గూర్చి? అబ్రహాము గారు బావులు తగ్గించాడు. బావినండి, అబ్రహాము గారు తన వయసులో ఉన్నప్పుడు కొన్ని బావులు తొలగించుకుంటూ వెళ్ళిపోయాడు. ఫిలిష్తీయులు ఏం చేశారంటే వాటిని పూడ్చుకుంటూ వచ్చారు. ఆ బావులు తన తండ్రి తొలగించాడని చెప్పి ఇస్సాకు గారు మరలా ఏం చేశాడు? ఆ బావులను త్రవించడం అంటే తీయించడం మొదలుపెట్టారు. త్రయించిన చోటల్లో నీళ్లు పడుతూ వచ్చాయి. ఫిలిష్తీయులు వచ్చి ఏం చేశారు? త్రవించిన ప్రతి బావిని ఇది మాది అని స్వాధీనం చేసుకుంటూ పోతే
ఆయన మీద కొట్లాడ పడితే, ఆయన మీద గొడవ పడితే త్రవించిన బావులన్నీ విడిచిపెట్టి వేరే బావిని తవ్వుతాడు. వేరే బావిని తవ్వుతే అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి ఇది మాది అంటే గొడవ పెట్టుకుంటే దాన్ని సహించి ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకో బావిని తవ్వాడు. ఇంకో బావిని తవ్వుతే ఇంకో బావి దగ్గరికి వచ్చి ఇది మాది అని గొడవ పడితే అది సహించి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇలాగా సహించడం ద్వారా ఏం జరిగింది తెలుసా? పిల్లరా, సహనం ఏం చేస్తుందో చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. సహనము కలిగి ఉండాలి ప్రేమ కావాలంటే. ఇదిగో సహనము లేకపోతే వాడు ఇట్లన్నాడని సహించలేకపోతే తెగిపోతాయి సంబంధాలు. సహనము కలిగి ఉండాలి, ఓర్చుకోవాలి. అదే చెప్తున్నాను. ఒకసారి మీరు గమనించినట్లయితే ఆది ఖండంలోనికి రండి. ఆది ఖండం 26వ అధ్యాయము 26వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుందాం. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించెను. 19 నుంచి చదువుకుందాం సార్. 19. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవగా జలగల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాది అని చెప్పిన గనక వారు తమతో అతడు ఆ బావికి షేకు అని పేరు. వారు ఇడిచిపెట్టి మరొక బావి దాని కొరకు జగడమాడిరి. దాన్ని విడిచిపెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయి మరి ఒక బావి త్రవ్వించను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక ఇక చూడండి, రెండు సార్లు బావి తగ్గించినప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఏం చేశారు? జగడమాడేది మావి అని గుంజుకొని లాగి వేసుకుంటే సహనముతో దాటి వెళ్ళిపోయాడు. అర్థం చేసుకోండి, సహనముతో దాటి వెళ్ళిపోయాడు. ఎవరు? ఇస్సాకు గారు. 3వ బావి తగ్గించినప్పుడు అక్కడికి రాలేదు. ఇదిగో ఈ సహించినందుకు ఏం జరిగిందంటే 26వ వచనం నుంచి ఒకసారి అందాం, చదువుకుందాం. 26వ వచనం. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అజుతును వచ్చి అడగగా వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైనట్టు చూచితిమి గనుక ఒక ప్రమాణం ఉండవలెను. అతని దగ్గరికి వచ్చి ఏం పడుతున్నారండి వీళ్ళు? సమాధానం పడుతున్నారు. ఎవరి దగ్గరికి వచ్చి? సహించినందుకు. ఇదిగో శత్రువులైతే దగ్గరికి వచ్చి, సహించినందుకు శత్రువులైతే దగ్గరికి వచ్చి ఇస్సాకుతో సంబంధాన్ని ఏం చేసుకున్నారు? ప్రమాణము చేసి సంబంధాన్ని కలుపుతూ ఉన్నారు, సంబంధాన్ని కలుపుకున్నారు. నా మాట అర్థమవుతుందా? పౌలు గారు ఐక్యత కొరకు మీరు సహనం కలిగి ఉండమని చెప్తూ ఉన్నాడు. సహించినందుకే ఫిలిష్తీయులు వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? ఇస్సాకుతో సమాధానపడి సంబంధాన్ని కలుపుకుంటున్నారు. అయ్యా, నేను చెప్పే మాట ఏమిటంటే ఐక్యతకు 2వ సూత్రం ఏమిటంటే ఎవడైనా ఏమన్నంటే ఏం చేయాలండి? సహించాలి, ఓర్చుకోవాలి. ఆ సహనం ఎవరిలో అయితే ఉంటుందో, ఎవరిలో ఆ సహనం కలిగి ఉంటామో అక్కడ ఐక్యత ఉంటుందని చెప్తున్నాను. ఇస్సాకు దవ్వించిన బావులను ఫిలిష్తీయులు పూడ్చివేసినా లాగి వేసుకుని వెళ్ళిపోయాడు. అదే శత్రువులు వచ్చి ఇస్సాకుతో సమాధానపడి ప్రమాణం చేసి ఇదిగో ఐక్యపడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే మన జీవితంలో సహనము కావాలి. దేని కొరకు? ఐక్యత కొరకు. అయ్యా, ఎవడైనా ఒక మాట అంటే ఓర్చుకోలేని జీవితాలు కలిగి ఉన్నారా? ఇదిగో సహించే బ్రతుకును కలిగి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సహనము కలిగి ఉండాలని ప్రభు పక్షాన మీకు హెచ్చరికిస్తున్నాను. కొలసి పత్రిక 3:13 ఒక మాట ఉంటుంది చూడండి. కొలసి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామా? ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు ఏం చేయాలండి? హాని చేసినప్పుడు కూడా సహించాలి. అప్పుడే ఏర్పడుతుంది సహనములో నుండి క్షమాపణ వస్తుంది. అప్పుడు ఐక్యత ఏర్పడుతుంది. ఇదిగో వారు విరోధముగా ఇస్సాకుకు
వ్యతిరేకంగా బ్రతికిన అతడు సహిస్తూ వచ్చాడు, ఓర్చుకున్నాడు, క్షమించాడు. అందుకే వారే వచ్చి ఇతనితో ఏమయ్యారండి? సమాధానపడ్డారు. ఎవడైనా మీకు హాని చేస్తే పౌలు గారు అంటున్నాడు, మీరు సహించండి, సహనముతో క్షమించండి. అయ్యా, ఐక్యత కావాలి అనుకుంటే, ఐక్యత నీకు కావాలి అనుకుంటే నువ్వు చేయవలసిన రెండవ పని ఏమిటంటే, నీకు ఎవడైతే హాని చేస్తాడో వాడిని సహించి క్షమించాలి. అప్పుడే నీకు సహనము, క్షమించినప్పుడే ఐక్యత అనేది మీ బ్రతుకులో ఏర్పడుతుంది అన్న సంగతి చెప్తున్నాను. తీతు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. సహనం గురించి ముందుకు దాటి వెళ్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుకుందామా? మితానుభావం గల వారును అయా విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారై ఉండాలి. సహనములో లోపము లేని వ్యక్తిగా ఉండాలని పౌలు రాస్తున్నాడు. సహనములో లోపము లేని వ్యక్తిగా నువ్వు ఉండాలయ్యా. అమ్మా, ఐక్యత కొరకు నేను 2వ సూత్రం చెప్పాను, మీరు సహనము కలిగిన వ్యక్తులుగా జీవించమని కోరుకుంటున్నాడు. 3వ సూత్రం చెప్పి ముగిస్తాను, సమయం అవుతుంది కాబట్టి ప్రియులారా. 3వ మాట చెప్పిన ముగించడానికి 9:30 వరకు అని చెప్పారు. 3వ మాట చెప్పిన ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎఫెసీ పత్రిక రండి, 4వ అధ్యాయము 3వ సూత్రం ఏంటి? ఐక్యతకు సూత్రం ఏమిటంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణమైన వినయముతో సాత్వికంతో నడుచుకునవలని ప్రభువును బట్టి ఖైదీని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఐక్యతకు 3వ సూత్రం అంటే సంపూర్ణమైన వినయమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఏంటండి? వినయము, తగ్గింపు, దీన మనసు కలిగి ఉండాలి. ఇందులో మన ప్రభువును తప్ప మనం ఇంకెవరిని చూడలేం పిల్లారా. ఆయన దేవాది దేవుడై ఉండి కూడా, కోట్ల కొలది పరిశుద్ధులతో ఆరాధింపబడే వాడై ఉండి కూడా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడగినట్టుగా మనం చూస్తాం. మన ప్రభువు చూసిన విధేయత మనం ఇంకెవరిలో చూడం. నేనేం చెప్తున్నంటే 3వ సూత్రం ఏమిటంటే ఐక్యతకు, ఏక మనసుకు విధేయత కావాలి, వినయం కావాలి. అంటే తగ్గించుకునే బ్రతుకు కావాలి. ఏం కావాలండి? వినయం, తగ్గింపు. గర్వం వల్ల ఏమవుతాయి? గర్వం వల్ల జగడములే పుట్టుననుంది బైబిల్ గ్రంథంలో. ఒకసారి చూడండి, గర్వం వల్ల ఏమవుతుందంటే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం, గర్వము వలన ఏం పుడతాయండి? గర్వం వలన జగడాలు, అసూయలు, కొట్లాటలు, విభేదాలే. వినయం వలన ఐక్యత, సమాధానం, ఏక మనస్సు. అదే పౌలు చెప్తున్నాడు, మీరు గర్వపు బ్రతుకులు విడిచిపెట్టి వినయము కలిగి ఉండాలి. ఇప్పుడు సంఘంలో ఐక్యత లేకపోవడం కారణం ఏంటంటే, నేను చెప్పినట్టు నన్ను ఒకడంటే వాడు చెప్పినట్టు ఎందుకు వినాలి రే? వాందేనా సంఘం? వాడు చెప్పేట ఎందుకు వినాలిరా? వాందే వాడబ్బదా? వాడేమో నాదే ముత్తాతల కాడ నుంచి ఉండేది మేమే, తాత ముత్తాతల కాడ నుంచి ఉండేది మేమే, కొడమున్నప్పుడు ఉంచేది మేమే, రాళ్ళు తొల్లేది మేమే, బండతో కట్టింది మేమే, కాబట్టి మా మాట వినలేదు వాడంటే, ఇదిగో కొత్తగా వచ్చి అంటాడు, నేను ఎందుకు వినాలి రే? ఈ గర్వములనే జగడాలు ఏర్పడి సంఘములు ఐక్యత లేకుండా విభేదాలు కలిగి విడిపోతున్నాయి. అర్థమవుతుందా? కాబట్టి పౌలు అన్నాడు, మీరు సంపూర్ణమైన వినయం కలిగి ఉండండి. గర్వం వల్ల అసూయ, గర్వం వల్ల జగడాలు, గర్వం వల్ల విభేదాలు, అసూయ, గొడవలు కలిగి విడిపోతారు నాయన. వినయం వలన ఏమవుతుంది తెలుసా? వినయం వలన ఇదిగో ఐక్యత ఏర్పడుతుంది. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, మన ప్రభువు వీరుడు, వినయ మనుషులు, సాత్వికులు, పరలోక మహిమను విడిచి తన్ను తాను సిలువ మరణం పొందునంతగా ఇదిగో ఆకారమందు మనుషుడిగా తగ్గించుకుని దిగి వచ్చాడు. పిల్లరా, ఆయనంత వినయమైన వాడు ఇంకొకడు లేడు. అట్టి వినయాన్ని, అట్టి మనసును మనం ఆయుధంగా ధరించుకోవాలి. క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనసు మీరును యా మనసు అయినది? యా మనసు? తగ్గించుకునే మనసు అండి, వినయమైన మనసు అండి. ఇదిగో 11:28 ఉంది కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఆయన మనసు అది, నేను సాత్వికుడను, దీన మనసు, మీ మీద నా కాడినెత్తుకుని నన్ను
వెంబడించండి. వినయమైన మనసు ఆయనది. 11వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఉంటుంది. పిల్లరా 29వ వచనం, నేను సాత్వికులను, దీన మనసు గలవాడను, తగ్గించుకునే మనసు కలిగిన వాడను. ఆయన మనసు మనకు కావాలి. ఆయన మనసు కావాలని చెప్తున్నాను, వినయమైన మనసు. ఇంకొక మాట చెప్పనా, సృష్టికర్త అయిన దేవుడు శిష్యుల పాదాల యొద్ద కూర్చొని ఏం చేశాడండి? నరుని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా వాడు ఎన్నిక రానివాడు అన్నాడు దావీదు గారు. నువ్వు కలగజేసిన ఈ సృష్టిలో మానవుడు ఎంతటి వాడయ్యా, వాడిని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా పనికిరాడు. అటువంటి మానవుని పాదాల యొద్ద కూర్చొని ఏం చేశాడండి? ఆయనకి ఎంత తగ్గింపు, ఎంత వినయం. అమ్మా, నువ్వు ఐక్యత కలిగి ఉండాలంటే తగ్గింపు కావాలి, గర్వం విడిచిపెట్టాలి. ఇదిగో వినయమైన మనసు మీలో కలిగి ఉంటేనే, సంగమా తగ్గించుకునే జీవితం ఉంటేనే ఐక్యతకు మూల సాధనం అని చెప్తున్నాను. యేసు తన మానవుని పాదాల యొద్ద సృష్టికర్త సృష్టించిన వాని పాదాలు కలిగాడు. అమ్మేవాడు యూదని తెలిసి కూడా ఏం చేశాడండి? కడిగాడు. నేను చెప్పే మాట ఏంటంటే ఆయన మంటి మనసును మనం కలిగి ఉండాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, వినయం గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇక వినయం ద్వారా ఏం జరుగుతుందో ఒకసారి చెప్తాను, వినండి. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయంలోకి రండి. అక్కడ ఒక మాట చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. వినయం ద్వారా ఏం జరుగుతుందో. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయంలో గిద్యోనుతో ఎఫ్రాయిమీయులు వచ్చి వాదన వేడుకుంటున్నారు, కొట్లాడడానికి వచ్చారు. ఏమని? ఇదిగో యుద్ధానికి ఎఫ్రాయిములను పిలిచలేదని చెప్పి, ఇదిగో నువ్వు ఒక్కడి పోతావా మిద్యానుల మీదకి యుద్ధానికి? నీకు మేమంటే లెక్క లేదా, నీకంటే భయం లేదా అని గిద్యోనుతో వాదిస్తుంటే ఈ గిద్యోను ఏమన్నాడు తెలుసా? ఒకసారి చదువుకుందామా 1వ వచనం నుంచి. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎలాంటిది? మిద్యానులతో యుద్ధం చేయటకు నువ్వు పోయినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? ఎవరొచ్చి అడుగుతున్నారు? ఎవరొచ్చి అడిగారు? ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో అడుగుతున్నారు, నువ్వు మిద్యానుల మీదకి యుద్ధం పోయినావు కదా, యుద్ధం పోయినప్పుడు మాకెందుకు చెప్పలేదు? ఇదేనా నువ్వు మాకిచ్చే మర్యాద? ఇదేనా నువ్వు మాకిచ్చే మర్యాద అని కొట్లాడడానికి వచ్చారు. కిందకు చదవండి. అందుకు అతడు అనగా పోయినప్పుడు మమ్మల్ని ఎలా పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కొట్లాడినారు. అందుకు అతడు, మీరు చేసింది ఎక్కడా, నేను చేసింది ఎక్కడా? అబియేరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిముల పరిగెం మంచిది కాదా? దేవుడు మిద్యానుల అధిపతి అయిన ఓరేబును జెబియోమును మీ చేతికి అప్పగించను, మీరు చేసినట్లు నేను చేయగలనా అనను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి తోపము తగ్గి ఏమైందండి? ఇప్పుడు చూడండి, మిద్యానీయుల మీదకి గిద్యోను యుద్ధానికి పోతే ఎఫ్రాయిమీయులు వచ్చి మాకెందుకు చెప్పలేరా, మేమంటే లెక్కలేదా, నీకు భయం లేదా అని కొట్లాడి జగడమాటానికి వస్తే ఈయనన్న మాట ఏంటంటే, అయ్యా మీరు చేసిన యుద్ధాలు ఎక్కడా, నేను చేసే యుద్ధం ఎక్కడయ్యా? అయ్యా మీరు చేసిన యుద్ధాలతో పోలిస్తే నేనెంతటి వాడనయ్యా? మీరు కోత కోస్తే నేను పరిగేరనయ్యా, మీరు కోత కోసారయ్యా, నేను పరిగేరానయ్యా, నాకు మీకెక్కడ సాటయ్యా? నన్ను ఎంత తగ్గించుకున్నాడు చూడండి. కొట్లాడడానికి వచ్చిన వీరు ఆయన ఆ మాట అనగానే వెంటనే వారి కోపం తగ్గిపోయి సమాధానంగా ఏమైపోయారు? ఒకవేళ ఈయన ఎందుకు పిలిచాడరా మిమ్మలను, నా ఇష్టం రా మీకెవరో చెప్పడానికంటే మిద్యానీయులు గిద్దను తుత్తనీలుగా నరికి, నీకు అర్థం కాలేదు కదా? అక్కడ గిద్యోను వినయము కలిగిన వాడై తగ్గించుకున్నందుకు ఇదిగో చంపడానికి కొట్టడానికి వచ్చిన వారు సమాధానంగా ఐక్యంగా కలిసి వెళ్ళిపోయారు. మీకు అర్థమైందా? వినయము అన్నది, తగ్గింపు అన్నది మన సంబంధాలను కలుపుతుంది, ఐక్యతను కల్పిస్తుంది, ఏకభావాన్ని కలిగిస్తుంది. ఒకవేళ గిద్యోను కనుక మీరెవరు చెప్పడానికి నా ఇష్టం వచ్చినట్టు పోతాను రా, మీకెందుకు చెప్పాలంటే గిద్యోను పట్టుకొని తునకలు నరికినట్టుగా నరికేసి వెళ్ళిపోయేవారు. ఆయన అన్న మాట ఏంటంటే, అయ్యా మీరు కోత కోసారయ్యా, నేను పరిగేరానయ్యా, మీరు చేసిన యుద్ధానికి ఎక్కడా, నేను చేసిన యుద్ధానికి ఎక్కడా? ఒక్క వినయమైన మాట కోపము తగ్గి సమాధానం పడి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఇదిగో గొడవల
గొడవలకు కారణం, అల్లర్లకు కారణం, జగడాలకు కారణం, విడిపోవడానికి కారణం నీలో గర్వమే, అసూయనే, పగనే. నేను చెప్తున్నాను పిల్లరా, తగ్గింపు లేకపోవటమే. వాడు చెప్పినట్టు నేనెందుకు వినాలి రే, నా మాట చెల్లాలి రే. ఈ గర్వాలే సంఘాలకు పతనానికి కారణం. దీన మనసు కలిగి ఉండండి, ప్రభువు వలె తగ్గించుకొని బ్రతకండి, సంఘం ఐక్యంగా ఉంటుంది, ఏక మనసు కలిగి ఉంటుందని చెప్తున్నాను. నా మాట అర్థం చేసుకుని పిల్లారా. కాబట్టి సంపూర్ణమైన వినయమైన జీవితాన్ని మన బ్రతుకులో మనము కలిగిన వారమై ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు ఏమని చెప్పాడు చూద్దాం, ఒక మాట చూసి ముగించుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు చదివితే, అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం అయిపోయింది, ముగిస్తాను ఇక. 20వ అధ్యాయం 19వ వచనం, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను బ్రతికా, నా ప్రభువును సేవించా. పౌలు ఎలా బ్రతికాడండి? పూర్ణమైన వినయము కలిగిన వాడుగా జీవించాడు. అమ్మా, మన ప్రభువు వినయ మనసు కలిగిన వాడుగా జీవించాడు. నువ్వు నేను సంఘములో ఐక్యతను కలిగి ఉండాలని కోరుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తున్నాడు. కాపాడుకోవాలంటే 3 సూత్రాలు చెప్పాను. 1 ఏం కలిగి ఉండాలి? ప్రేమ. 2 సహనం. 3 తగ్గించుకునేది. ఈ 3 లేకనే సంఘాల్లో విడిపోయేది, గొడవ పడేది, గడవలు, కక్షలు, అసూయలు. ఈ 3 మీరు కలిగి ఉండండి, సంఘం ఐక్యంగా ఉంటుందన్న సంగతి చెప్తున్నాను. కుటుంబమైనా, అన్నదమ్ముల మధ్యనైనా, భార్య భర్తల మధ్యనైనా, సంఘంలోనైనా సరే ఈ 3 లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో వారు ఐక్యత కలిగి జీవిస్తారని ప్రభు పక్షాన మీకు మనవి చేస్తూ, అట్టి కృపను మీరు పొందుకొని ఒకవేళ విభేదాలుంటే తొలగించుకొని ఐక్యత కలు కోసం మీరు శ్రద్ధ కలిగి, పాటుపడి, ప్రయాసపడి, ప్రేమను కలిగి, సహనం కలిగి, వినయం కలిగి మీరు ప్రభు రాకడకు సిద్ధపడే సంఘంగా ఉండాలని కోరుకుంటూ నా కొన్ని మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు మన వినికిలో ఫలింపజేసి అలా బ్రతుకుటకు దేవుడు కృప మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. అధ్యక్షుల సర్వాధికారి నిఘనమైన పాదాల గొప్ప నమస్కారం చేస్తున్నాం తండ్రి. మరి ఈరోజు, రేపు, ఎల్లుండి వరకు ఇక్కడ జరగబోయే సభలను ఆశీర్వదించి చక్కగా జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. నీ దాసులు ప్రభా మహిమరాజు నిలవబడి చక్కని సందేశం అందించినాడు. ఎక్కడ చూసినా ప్రభా సంఘాల్లో ఐక్యత లేదు, భార్య ఐక్యత లేదు, కుటుంబాల్లో ఐక్యత లేదు ప్రభా. ఇంత సైతాను జొరబడి కుటుంబాలు నాశనం చేస్తున్నాడు, సంఘాలు నాశనం చేస్తున్నాడు. అయితే నీవుండి ప్రతి సంఘములో, ప్రతి కుటుంబంలో నీ ప్రేమను కలిగి నీవు మమ్మల్ని ప్రేమించి ప్రాణం పెట్టిన రీతిగా మేము కూడా నిన్ను నమ్మిన మేమందరూ కూడా అటువంటి ప్రేమ కలిగి ఉండడానికి నీ కృపను చూపమని, మేలు చేయమని దైవజనులు ఇమ్మానుయేల్ సార్ రేపు ఎల్లుండు చెప్పే వాక్యములో కూడా అనేకులు ప్రభా నీ వాక్యం చేత పురుగొల్పబడి మరి నాయన లుదియా మారు మనసు పొందినట్లుగా, పేతురు వాక్యం అందిస్తున్నప్పుడు నాయన 3000 మంది రక్షణ పొంది బాప్టిజం తీసుకున్నట్లుగా ఈ 3 రోజుల కూడుకుల ద్వారా రక్షణ పొంది అనేకులు బాప్టిజం తీసుకోవడానికి సాయం చేయమని, కృపను చూపమని నాయన రేపు ఎల్లుండి జరగబోయే కూడికలు కూడా నీకు మహింకరంగా జరిగించుకున్నామని, ఇచ్చిన కానుకలు నీ రాజస్వ వార్తలు వాడుకొని మహిం పొందమని, చేసిన ప్రతి హస్తాన్ని 30 60 100 ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ధన్యవాదాలు. శాశ్వతమైన ప్రేమ చేత మమ్మను ప్రేమించి విడవక మా ఎడల కృప చూపిన సర్వకృపానిధి ఒక దేవానికి స్తోత్రాలు, స్తుతి వందనములు చెల్లిస్తున్నాం. దేవా, ఈ నూతన వత్సరంలో ఈ రీతిగా జనవరి మాసంలో ప్రభా ఈ ఉజ్జీవ కూడికలను ఏర్పాటు చేయుటకు యవన ప్రియులందరినీ మీరు బలపరిచి ప్రేరేపణ కలిగించి ఈ రీతిగా సంఘములో ఈ కూడికలను ఏర్పాటు చేసి సంఘ ప్రియులను ఆత్మీయతలో బలపరచుటకు మీరు కృప చూపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమున చక్కటి ఆత్మీయ సందేశాన్ని అందించిన దైవదాసుల రెవరెండ్ మహిమరాజ్ సార్ గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏక మనస్సు, ఏకభావం కలిగి ఉండాలని, మీరు తండ్రి యందు ఏకమై ఉండలాగన మేమును ఏకమై ఉండాలని మీరు ఆనాడు ప్రార్థించిన రీతిగా ఆదిమ సంఘము ఏకము కలిగి ఉంటుందయ్యా. నేటి దినమున నీ సంఘం మాత్రము ప్రభా కక్షలతోనూ అసూయలతోనూ సహవాసము లోపము చేత నాయన నీకు దూరమై శరీరేక్షలను అనుసరిస్తూ నశించిపోతున్నారు. కావున మరలా మేము ఐక్యత కలిగి ఉండడానికి ఏ లక్షణాలు కలిగి ఉన్నారో వాక్యపు వెలుగులు మీరు అందించారు.
ప్రేమ కలిగి ఉండుటకును, సహనముతో జీవించుటకును, దేవా వినయముతో నాయన మేము ముందుకు కొనసాగుటకును సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అటువలే ఐక్యత అను ఆత్మ చేత సంబంధము కలిగి నీకు మహిమకరముగా అనేకులకు మాదిరికరముగా జీవించుటకు కృప చూపమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాం. విన్నని ఈ మాటలు ప్రతి వారి జీవితాల్లో ఫలించుటకు కృప చూపండి. అట్టి వాక్యానికి విధేయులై జీవించులాగన అట్టి ఆత్మ నింపుదల నడిపింపును అనుగ్రహించండి. సంఘముల ఐక్యతను ప్రసాదించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవా, ఈ సహవాసములో పాలుపంచుకున్న దైవజనులందరిని బట్టి, ఆయా ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రియులందరిని బట్టి, సంఘ ప్రియులందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. చేరవచ్చిన ప్రియ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. కృపాక్షేమములను, ఆయురారోగ్యములను శ్రేష్టమైన ఈవులు మెండుగా దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాం. తండ్రి, ప్రత్యేకముగా ఈ దినమున ఈ కూడికను మీరు మహిమకరముగా జరిపించినందుకు స్తోత్రాలు. రేపు ఎల్లుండి జరగనే ఉన్నటువంటి ఈ ఉజ్జీవ కూడికల్లో మీ నడిపింపును మాకు అనుగ్రహించమని, మీరే సమస్తాన్ని చక్కపరిచి అల్లరికి కర్త కాకుండా సమాధానకర్తవై నీ కృపలో ప్రతి కార్యక్రమం నీకు మహిమకరముగా జరుగులాను కృప చూపమని ప్రార్థిస్తూ, సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ నీ చిత్తానికి లోబడుతూ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుగారి నామమున ప్రార్థించడి వేడుకొని పొందున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగా. మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేటి మాకు దయచు. మా రుణస్తులు మేము క్షమించలాగా మమ్మ క్షమించు. మమ్మ సోదరులను తెకను తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నియంత్రణ మీరు ఉన్నారు స్వామి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరమ రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, భద్రత అన్ని విషయాలలో హెచ్చింపబడినట్లు, ఆయనను గణపరచున్నట్లు, రక్షణ లేని వారికి రక్షణ, పాపికి విడుదల, రక్షింపబడిన బిడ్డలకు బలము, ఆదరణ. ఇదిన వర్తమాన సందేశములో ప్రతి వారి హృదయం కరగబడి నిన్ను మహిమపరచున్నట్లుగా సాత్వికము, వినయము, దీన మనస్సు కలిగి అన్యోన్య సహవాసం కలిగిన వారుగా, ప్రేమ కలిగిన వారుగా ఉండునట్లు ఈ దినం జరిగిన కార్యక్రమాన్ని మహిమార్థమై జరిపించినట్లు రేపు మర్నాడు జరగనైనటువంటి కూడికలు, వచ్చేవారి ప్రయాణము, సంఘ యొక్క శ్రమ ప్రతి విషయములో నీకు ఆధిక్యత తెచ్చున్నట్లు, అన్ని విషయాలలో విస్తరించి మరి మేలు జరుగునట్లు ఆయన సన్నిధి కాంతి సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పాలి అందరూ ఆమేనని. ఆమేన్. పిడికిలు పైకెత్తు. ఆమేన్. అందరూ చెప్పాలి ఆమేనని. ఆమేన్. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలయ్యా, అందరికీ వందనం.